బాపట్ల సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారా? అయితే వెంటనే ఆగిపోండి. ఆల్రెడీ బుక్ చేసుకుంటే టికెట్స్ క్యాన్సిల్ చేసుకోండి. బ్యాగ్లో సర్దిన బట్టలు తిరిగి బీరువాలో సర్దేయండి. గత 2 వారాలుగా చీరాల బాపట్ల సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు తాత్కాలికంగా బీచ్ ని క్లోజ్ చేసేశారు. సందర్శకుల్ని వెనక్కి పంపేస్తున్నారు పోలీసులు. విహారయాత్ర విషాదయాత్రగా మారుతోంది. రామాపురం బీచ్ యమపురం బీచ్ గా తయారైంది. ఇప్పుడు గడిచిన 2 వారాల వ్యవధిలో 9 మందిని పట్టణ పెట్టుకుంది బాపట్ల జిల్లాలోని రామాపురం బీచ్. దీంతో మృత్యుపాసంగా మారిన రామాపురం బీచ్ ని క్లోజ్ చేశారు అధికారులు. బీచ్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. పర్యాటకులు బీచ్ వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 రోజుల వ్యవధిలో రామాపురం బీచ్ లో 6 విద్యార్థులు సముద్రపు అలల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. 2 వారాల వ్యవధిలో 9 మంది సముద్రపు అలల్లో చిక్కుకుని చనిపోయారు. దాంతో తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. బీచ్ క్లోజ్ లో ఉంది కనుక దానికి అనుగుణంగా పర్యాటకులు నడుచుకోవాలని సూచించారు పోలీస్ అధికారులు. సందర్శకులు తిరుగుతారు, ఆ ప్రాంతాల్లో స్విమ్మర్స్ ఉండే విధంగా ఏర్పాట్లు చేసి పబ్లిక్ అడ్రస్ సిస్టము, అదేవిధంగా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఈ సందర్శకులను అలౌ చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు బీచ్ క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే సందర్శకులందరికీ కూడా పోలీస్ శాఖ వైపు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో అల్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఎవరైతే ఉంటారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బాపట్ల జిల్లాలో సుమారు 76 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉండగా వారాంతాల్లో భారీగా సందర్శకులు వస్తుంటారు. దాంతో బీచ్ ఒడ్డున పుట్టగొడుగుల్లా రిసార్టులు పుట్టుకొస్తున్నాయే తప్ప వాటి యజమానులు పర్యాటకుల సేఫ్టీని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీచ్ సమీపంలోని ప్రైవేట్ రిసార్ట్ల యజమానులు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో పోలీసులు సమావేశమై పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపడుతున్నారు. చీరాల బాపట్ల ప్రాంతాల్లోని సముద్ర తీరం ఇప్పుడు యమపురంగా మారడంతో తాత్కాలికంగా బీచ్ లో స్నానాలను నిషేధించారు పోలీసులు. చీరాల బాపట్ల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకులను వెనక్కి పంపించేస్తున్నారు పోలీసులు. ఈ సీజన్ లో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. బీచ్ లో పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టిన తర్వాతనే తిరిగి పర్యాటకులను సముద్రానికి అనుమతిస్తామని చెప్పారు. దీంతో రామాపురం వాడరేవు బీచ్లు నిర్మానుష్యంగా మారాయి. అటు బీచ్ లో రిసార్ట్లు ముందుగానే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.